Hello guys, welcome back to our channel Vinay Creation. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ thumbnail చూసింటే అర్థమైంటది. ఈ రోజు అయితే మేము స్వర్ణగిరి ఇంకా యాదగిరి గుట్టకి అయితే వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. మేము ఫ్రెండ్ కార్ ఉండే, సో అందులో అయితే వెళ్తున్నాం మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఎప్పుడో అయిపోయింది ట్రెండింగ్ కానీ ఇప్పుడైతే వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పటి నుండో వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలే. ఇప్పుడైతే వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం లేవు, కొంచెం ఫ్రీ ఉన్నాం కాబట్టి వెళ్తున్నాం మేము. సో మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడే స్వర్ణగిరికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. అయితే ఇక్కడ ముందైతే మనకు మట్టి రోడ్ అయితే ఉండే, సో ఇప్పుడైతే మొత్తం రోడ్ పోసిరు. అక్కడ దాకా కొంచెం దూరమే మాత్రమే రోడ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ నుండి అయితే మట్టి రోడే ఉంటుంది. ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి వెళ్తున్నా స్వర్ణగిరికి. ఇలా ఉంటుందని చెప్పేసి అయితే మంచిగా చూపిస్తాను నేను మీకు. ఒక్కొక్క క్లిప్ ఎట్లా తీయాలని చెప్పేసి అయితే ముందే అనుకున్నా, చూద్దాం. ఇప్పటిదాకా చెప్పినా కదా కొద్దిగా మట్టి రోడ్ అయితే ఉంటుంది ఇక్కడికి. ఫైనల్ గా అయితే ఇక్కడికి అయితే వచ్చేసినాం గాయస్. స్వర్ణగిరి లోపలికి అయితే వెళ్ళాలి కార్ పార్కింగ్ చేయడానికి. అయితే లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. కార్ పార్కింగ్ చేసేసి అయితే పైనకి వెళ్దాం. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు పైన ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే అంతా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఫస్ట్ మనం ఇట్లా ఎంట్రీ కాగానే మనకు స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ అందరు కొబ్బరికాయలు కూడా కొడతారు. అట్లనే మనం పైనకి ఎక్కాలంటే 108 మెట్లు ఎక్కి పైనకి ఎక్కాలి. దశావతార మండపాలు అని చెప్పేసి అయితే అంటారు దీన్ని. 10 అవతార మండపాలు అయితే ఉంటాయి. ప్రతి మండపంలో ఒక 10 మెట్లు అయితే ఉంటాయి. మనం పైనకి వెళ్ళాలంటే మాత్రం ఈ మెట్ల ద్వారా అయితే పైనకి వెళ్ళాలి. ఇక్కడ ప్రతి ఒక్క మండపానికి ఒక్కొక్క విగ్రహం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి ఈ మెట్లు కూడా ఎంత లాంగ్ ఉన్నాయో. అసలు మనం నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళినట్టే ఉంటుంది. అసలు మెట్లు ఎక్కినట్టే అనిపించదు. సో 108 మెట్లు అయితే ఉంటాయి ఇక్కడ. సేమ్ చూడనీకి అయితే తిరుపతి లెక్కనే ఉంది. పెద్ద పెద్ద మొత్తం బండరాయితోనే కట్టిరు. ఇక్కడైతే టికెట్స్ కూడా ఉంటాయి. టికెట్స్ అంటే సేవ టికెట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి లోపలికి ఒకవేళ సేవ చేయాలనుకుంటే. అట్లనే ఇంకా లోపలికి కూడా ఫోన్స్ అలో లేవని అన్నారు ఇక్కడ. సో ఫోన్స్ చూడడం ఇక్కడ అప్పేపిపోవాలి. స్వర్ణగిరిలోనైతే రథం ఇదే. సరే చూడండి మీరు, శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే రథం ఉంటుంది ఇక్కడ. అట్లనే మేమైతే ఫోన్ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఒకవేళ సెక్యూరిటీ అని ఎవరైనా ఆపితే మాత్రం ఫోన్ అయితే వచ్చి ఇక్కడ పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాం మేము. చూద్దాం. దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము. సో గైస్ దర్శనం కూడా వేసుకొని వచ్చేసినాం. లోపలికి అయితే ఫోన్ అలో లేకుండే, సో మేమైతే అటు వెళ్ళలేము. సో సుజిత్ నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది గైస్. ఇప్పుడు మేము బయటకు వచ్చిన తర్వాతనైతే ఇక్కడ మాకు హనుమాన్ విగ్రహం అయితే కనిపించింది. టోటల్ 75 ఫీట్స్ ఉంటుందంట. సో ఒకసారి అయితే మనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఇది మొత్తం వచ్చేసి బ్లాక్ రాయ్ ఫ్రమ్ తిరుమల నుండి అయితే ఎక్స్పోర్ట్ చేసిరు ఇది. మనమైతే ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. సో చూద్దాం ఒకసారి అది. సెకండ్ అయితే మన భువనగిరిలో స్వర్ణగిరి టెంపుల్ లోనైతే ఉంది. విగ్రహం చెక్కక ముందు ఫస్ట్ 60 టన్నులు ఉండేనంట. సో చెక్కిన తర్వాత విగ్రహం రూప్ వచ్చిన తర్వాతనైతే 25 టన్నుల దాకా అయితే వచ్చింది. ఇది గాయస్ స్వర్ణగిరిలో అయితే ఇంకా చూసేటి అయితే చాలా ఉన్నాయి. సో ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లోపలికైతే ఫోన్ అలో లేదని చెప్పేసి అయితే నేను వీడియోస్ ఏం తీయలేను. సో ఇంకా లోపల అద్దాల టెంపుల్, ఇంకా లోపల కళ్యాణ మండపం అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడికి ప్రొద్దున అయితే వచ్చేసినాం. అట్లనే మేము ఇప్పుడు యాదగిరి గుట్టకి ఇంకా కీసర గుట్టనైతే వెళ్ళాలి. మనం ఏమన్నా కోరికలు కోరుకునే ఉంటే కూడా లోపల ఒక పలక ఉంటుంది. ఆ పలక పైన కూడా రాయాలి. ఆల్రెడీ వెళ్తుంటే అర్థమై ఉంటది. మేమైతే ఇప్పుడు కీసరగుట్టకి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ చెప్పినా కదా యాదగిరిగుట్ట అయితే వీడియో తర్వాత పెడతా అని చెప్పేసి. కీసరగుట్టలో ఏం స్పెషల్ అని చెప్పేసి అయితే తెలుసుకోవాలని ఉంది నాకు కూడా. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాకనైతే తెలుసుకుందాం. రామలింగేశ్వర స్వామి అయితే ఉంటారంట. చలో కీసరగుట్ట ఎంట్రన్స్ లోనైతే మనకి ఇక్కడ ఫస్ట్ నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇట్లా మనం గుట్ట పైనకి అయితే ఎక్కాలి. మొత్తం ఇక్కడ 110 శివలింగాల విగ్రహాలు అయితే ఉంటాయి. కొన్ని సంవత్సరాల కింది కొన్ని ఏళ్ల కింది అయితే ఇట్లా ఉన్నాయి. అవి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇక్కడ. చలో గైస్ ఇప్పుడైతే మనం పైనకి అయితే వచ్చేసినాం. నేను చెప్పిన విగ్రహాలు అయితే చూద్దాం.
మనకి ఇట్లా టెంపుల్కి వెళ్ళగానే అయితే ఇట్లా శివలింగం ఇంకా శివుడు అయితే ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. అట్లనే ఇంక ఇటు సైడ్ కి అయితే మన హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి మీరు, ఆడ శివలింగాలు ఉంటాయని చెప్పిన కదా, అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అట్లాంటివి అయితే 110 విగ్రహాలు అయితే గుట్ట పైన ఉంటాయి. ఒకసారి ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. హనుమాన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ కూడా అంతే సేమ్, మన ఫోన్ అయితే లోపలికి అలో లేకుండే, అంటే ఇక్కడ బయట టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడైతే ఎవరు లేరు, పూజారి కానీ ఎవరు లేకుండే. అట్లా అని చెప్పేసి నేను ఫోన్ తీసుకొని వచ్చి అయితే వీడియో తీస్తున్నా. ఇక్కడ కనిపించేది అయితే పాత టెంపుల్, ఇంకా అది కొంచెం ఎక్స్టెన్షన్ గా అటు కొత్తది అయితే కట్టిర్రు. అది గోపురం లెక్క కట్టేసిర్రు అటు సైడ్. ఇక్కడైతే ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది, కార్తీక మాసం ఫెస్ట్ ఉందనంట. లోపల విగ్రహం కూడా శివలింగమే ఉంటుంది. ఇక్కడికి ఎక్కడికి వచ్చినామంటే కీసరగుట్టకి అయితే వచ్చేసినాం ఇక్కడికి. సో ఇక్కడనైతే ఇప్పుడే టెంపుల్ స్టార్ట్ అయిపోయింది, ఎవరు రష్ లేకుండే. సో ఇప్పుడు మేము అటు స్వర్ణగిరి, యాదగిరి గుట్ట 2 అయిపోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చేసినాం. పంతులేడా బాబు? అల్లున్నాయి తీసుకున్నాడు కాదే. ఈసారి గుట్టలో అయితే ఇక్కడ ఒకటి పాము పుట్టన అయితే ఉంది. ఇక్కడ మండపం కూడా కట్టిరు దీనికి. ఒకసారి చూస్తున్నారు, ఇదే కీసరగుట్టలో ఉన్న పాముల పుట్ట. టెంపుల్ నుండి బయటకు రాగానే అయితే మనకి ఇక్కడ జ్యోతిష్యం అయితే చెప్పేటోళ్ళు అయితే కనిపించారు. మా వాళ్ళు అయితే జ్యోతిష్యం చెప్పించుకున్నారు. ఒకసారి చూడండి మీరు. ఫైనల్ గా మా ఫ్రెండ్స్ అయితే ఫ్యూచర్ గురించి కూడా ఇప్పుడే తెలుసుకున్నారు, ఇట్లా జాతకంతోనైతే. ఇదైతే నమ్ముతారో తెలియదు కానీ నేనైతే కరెక్ట్ చెప్పిండు. సో ఎవరైనా చూపించుకున్న వారు ఉంటే మాత్రం మీ కామెంట్లో అయితే చెప్పండి, మీకు వాళ్ళు చెప్పినవి కరెక్ట్ అయినాయా లేదా అని చెప్పేసి అయితే మాకు కూడా తెలియాలి కదా. ఒకసారి చెప్పండి. నూట 10 శివలింగాలు అని చెప్పిన కదా, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి అది. సో అట్లాంటివి అయితే 110 అయితే విగ్రహాలు ఉన్నాయి గుట్ట పైన. అలాగే ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్స్, అట్లానే సీరియల్ షూటింగ్స్ కూడా జరుగుతాయట. సో మీరు ఎప్పుడైనా చూసిరా లేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. యాదగిరి గుట్ట వీడియో కోసం అయితే ఎంతమంది వెయిట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వారు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.